నిద్రపోతున్నామా మనం? అప్పుడప్పుడు రోజు వార్త రాస్తారు, వీళ్ళు మర్చిపోతారు అంతే. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కనీసం నాకు తెలిసి 1/4 విద్యార్థులు చదువులు మానేస్తారు, 1/4 విద్యార్థుల కుటుంబాలలో నరకం అనుభవిస్తారు, అప్పులు పాలవుతారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే జరిగే సంక్షోభం మామూలు సంక్షోభం కాదు. అది కొన్నాళ్ళు డైవర్ట్ చేయాలని చూసింది సార్. మీరన్నట్టు మీడియా అఫిలియేషన్ ఫీజులు కట్టట్లేదు, అఫిలియేషన్ ఫీజు చెల్లించకపోవడం వల్ల యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అంటూ కాలేజీ మీద దోసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి మేము ఫీజులు పూర్తిగా ఇస్తే గానీ సర్టిఫికెట్లు ఇవ్వని తేల్చి చెప్పేస్తున్నాయి యూనివర్సిటీలో. ఇప్పుడు వీళ్ళు రాసుకొస్తున్నారు బకాయిలు ఉండిపోయిన 4,000 కోట్లు, కేంద్రం ఇవ్వాల్సింది ఇందులో వాటా రిలీజ్ చేసేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు అని. అంటే డబ్బులు లేవా, ఇచ్చే ఉద్దేశం లేదా? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇచ్చే ఉద్దేశం లేదు, డబ్బులు లేకపోవడం ఏంటి? 4,500 కోట్లు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అదే కదా అనేది. ఇంకోటి ఇక్కడ కేంద్రం వాటాకి ఇది కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినంత వరకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళ దానికి వరకే ఇస్తున్నారు, మిగతా వాళ్ళెవ్వరికి వద్దు. ఓసీ బీసీలు వద్దు. అంటే ఇదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఎట్లా తయారైందంటే మనకు ఒక దిక్కుమాలినట్టు ఒక నేరేషన్ క్రియేట్ చేశారు ఎన్నికల ముందు. సంక్షేమ పథకాలతో మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుందని. సంక్షేమంలో అత్యంత ముఖ్యమైనటువంటిది విద్యా వైద్యం. ఆ రెండు సంక్షేమం కాదది, ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత, ఆ ప్రాథమిక బాధ్యత.